మీకు నచ్చకపోతే ఓకే, మీకు కావాల్సిందల్లా చాకులండి కొన్నాడు అంతే కదా, ఇస్తాను. కానీ కొంచెం ఖర్చు అవుద్ది. ఎంత ఖర్చు అయినా పర్లేదు. అయితే ఓకే, ఇదిగోండి. మనకు బాగా కావాల్సినాడు. ఎలా ఉన్నాడు? ఇదిగో పండగ చేసుకో. మన మైకిల్ గడి లక్కీ ఫీలో బంగారు లాంటి సంబంధం దొరికింది వీడికి. ఇప్పుడు మనం డైరెక్ట్ గా ప్రింటింగ్ ప్రెస్ కెళ్ళి ఈడు ఫోటో పక్కన వచ్చిన ఫోటో యాడ్ చేసి ఓ డమ్మీ వెడ్డింగ్ కార్డు కొట్టించాం అనుకో, అది మా బావగాడి మొహాన్ని కొడితే ఎన్నాడు మెలో నరాలన్నీ దిగిపోయి నా కాళ్ళ మీద పడి వచ్చిన ప్రాణం వేస్తే ఒప్పేసుకుంటాడు. థ్యాంక్ యూ డార్లింగ్. ఇదేదో మాఫియా గొడవలో ఉంది, మనకెందుకు? పద పద పద. పట్టపగలే పోలీస్ స్టేషన్ మీద దాడా. పోలీస్ అమ్మ వీడింత పొట్టిగా ఉన్నాడంటే ఖచ్చితంగా వీడు చోటా సెకిల్ అయి ఉంటాడు. క్యాచ్ హిమ్. ఆటో స్టాప్. పోనీ పారిపోతున్నాడు. అడంకల్ స్పీడ్ గా పోనీ. స్పీడ్ గా పోవాలంటే గేర్ మార్చాలా, క్లచ్ తొక్కాలా? క్లచ్ తొక్కడం ఏంటా నీ అబ్బా? పెడల్ తొక్కో. పెడలా? అది రిక్షా కదండి ఉండేది. అవును కదా. అంటే నీకు డ్రైవింగ్ రాదా? నేను జూనియర్ ఆర్టిస్ట్ ని, యాక్టింగ్ తప్ప డ్రైవింగ్ రాదు. ఊరి నీ అబ్బా. గెట్ డౌన్ అండ్ సిట్ బ్యాక్. అది పారిపోతున్నాడు. లైసెన్స్ ఉన్నాడు, ముందు రండిరా. టైం లేదు. కమాన్ కమాన్. బుల్లెట్లు కూడా అయిపోయినాయి. పోనీరా బాబు. పోనీ పోనీ పోనీ. కాల్చండి కాల్చండి రా. ఆగిపెట్టేవండి. ఊరి నీ అబ్బా. నేను కాల్చుకుంటే వీడిని కాదురా, అది బాడీని. ఓకే. కమాన్ చూడ్. పోనీరా, అవతల పోలీసులు వస్తున్నారు. మిస్ అయిపోయినా రేపు కాల్చండి రా. సరిగ్గా గుర్తొచ్చి కాల్చండి రా. పోలీసులకి ఆటో కొట్టేసిన విషయం తెలిసినట్టుంది, వెంటనే తప్పించుకోవాలి. ఈడెవడు పరిగెడుతున్నాడు? వీడిని ఎక్కడో చూసినట్టుంది. ఏంటో అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. ఇప్పుడు దూకేస్తాడా? హెల్మెట్ లేకుండా ఆటోలో వస్తా. ఫార్మాలిటీస్ తర్వాత రై సార్ ముందు ఈ ఉగ్రవాదిని స్టేషన్ తీసుకెళ్ళండి. స్టేషన్ తీసుకెళ్లి ఏ ట్రైన్ ఎక్కించాలి సార్? ట్రైన్ ఏంట్రా, తీసుకెళ్లాల్సిన రైల్వే స్టేషన్ కదరా, పోలీస్ స్టేషన్ కి. మోసుకెళ్ళండి సార్, మోసుకెళ్ళండి. జాగ్రత్త జాగ్రత్త. ఎంత బరువు తక్కువ ఉన్నాడేంట్రా? ఇప్పుడు నన్ను ఏం చేస్తున్నారు సార్? నీకు 3rd డిగ్రీ ఇవ్వబోతున్నాను. 10th క్లాసే పాస్ అవ్వలేదు సార్ నేను. నాకు 3rd డిగ్రీ ఏంటండి? షటప్. నా స్టేషన్ మీద దాడి చేసి నా మీద జోకులేస్తావా? చూపిస్తాను రా. 3rd డిగ్రీ అంటే ఏమిటో చూపిస్తాను. ఏంటి సార్ ఇది? సార్ చెవుల్లో బాంబులు వెళ్ళిపోతున్నాయి సార్. వదిలేండి సార్, మీకు దండం పెడతాను ప్లీజ్ సార్. ఏమండి, ఆయన మన కస్టమర్. నటించేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని నటించండి. థ్యాంక్స్ బ్రదర్. బ్రహ్మాండంగా నటించావు. ఇదంతా నటన. నాటికి నాకు సమూజ్య నటుడు దొరికావయ్యా. రేయ్ బెదర్కి చల్లటి కూల్ డ్రింక్ ఒకటి పడరా. అలాగే. బెదరు నువ్వు దొంగ, నే పోలీస్. దొంగ పోలీస్ అని సినిమాకి టైటిల్ పెట్టి సినిమా తీశారనుకో, సూపర్ హిట్. సినిమానా? అయితే ఓ పని చేద్దాం సార్. ఏంటి? ఫస్ట్ డే షూటింగ్ లో కలుద్దాం సార్. గాడ్ బ్లెస్ యూ. వస్తాను సార్. ఈడెక్కడ దొరికాడరా నాకు? అరే సమయానికి వచ్చి రక్షించావురా, లేకపోతే వాడు నా చెవుల్లోంచి ప్రాణాలు తోడేసేవాడు. ముందు డ్రింక్ తాగి రిలాక్స్ అవ్వండి సార్. డ్రింక్ వద్దు, డిన్నర్ వద్దురా. నా ఫోటోలు ఇరా బాబు, వెళ్ళిపోతాను. ఫోటోలన్నీ రెడీగా ఉన్నాయి సార్, అద్భుతంగా వచ్చాయి. ఓహో, ఎక్సలెంట్ ఫోటోగ్రఫీ. సూపర్, ఫ్యాంటాస్టిక్, బ్యూటిఫుల్ లొకేషన్స్. ఏంటి సార్ అలా కొట్టారు? లొకేషన్స్ ఎవరికి కావాలరా? ఇందులో మనిషి ఏడ్రా? మనిషా? ఈ ఫోటోలో మనిషి ఎక్కడున్నాడు? సముద్రం, బీచ్, చెట్లు, తుప్పులు తప్ప ఇంకా కనిపించట్లేదు. మనిషి లేడా? కొట్టారు. ఇలా రారా, ఇదిగో ఇక్కడ సరిగ్గా కనిపెట్టి చూడు. ఇక్కడ ఎస్
దీన్ని ఎంత అలర్ట్ చేసినా ఫేస్ లో డీటెయిల్స్ కనిపించావు సార్. కనిపించి తీరాలి. వాడెక్కడున్నాడో నాకు తెలియాలి. అలా కనిపించాలంటే ఆ. నెగిటివ్స్ అమెరికా పంపించే గ్రాఫిక్స్ చేయించాలి. దానికి బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. అయితే ఓకే. అవసరమైతే మీ స్టూడియో అమ్మి చేయించండి. వెనక్కి తగ్గొద్దు. అలాగే. Come on, do it. అలాగే. Yes. ఏంటి ఆ ఒక పిచ్చడితో సస్తుంటే ఇంకో పిచ్చడి దొరికా నాకు ఏం చేస్తాను నా కర్మ. ప్రేమంటూ లేని మనసుందా ప్రేమించకుండా ఉంటుందా తొలి ప్రేమలోని పులకింత ఈ రోజే నీకు తెలిసిందా. ఏంటి బావా ఇంకా అలా కూర్చున్నావు? ఆఫీస్కి వెళ్దాం పదా. ఒంట్లో బాగోలేదురా. ఒంట్లో బాగోలేదా మనసులో బాగోలేదా? విసిగించి మాకు అసలే తలనొప్పిగా ఉంది. తలనొప్పిగా ఉందా? అయితే నివారణ ఏంటి వాడు? చిన్నప్పుడు మా అమ్మ నాకు అదే వాడేది. అది దగ్గు మందురా, బొగ్గు. అయ్యి బాబాయ్ ఇప్పుడు తలనొప్పి వచ్చాడు నేను అదే మింగేస్తానండి. ఆయన అలాగే అంటారులే కానీ ఈ స్ట్రాంగ్ కాఫీ తాగినాయా తగ్గిపోతుంది. థ్యాంక్స్ మందిరా. అత్తాడులే. కొరియర్ సార్. బావా ఎవరో వచ్చినట్టున్నారు, ఒకసారి వెళ్ళి చూసి వస్తాను. ఆడే ఉంటాడు. హా, ఏంట్రా పావు గంట లేటు? ట్రాఫిక్ జామ్. ఓహో బావా నీకే. ఇంత పెద్ద కార్డు ఎవరు పంపారో? అర్చన. ఏమన్నా బ్యాడ్ న్యూసా? బ్యాడ్ న్యూస్ కాదు, బ్యాడ్ మేళన్ న్యూస్. బావా ఇది చాలా అన్యాయం బావా. ఇంత మంచి న్యూస్ నువ్వు ఒక్కడో ఎంజాయ్ చేయకూడదు. మాతో చెప్తే మేము కూడా ఎంజాయ్ చేస్తాంగా. ఇది ఎంజాయ్ చేసే న్యూసా? మరి ఒంట్లో బాగోలేదు, విసిగించకరా. ఏది ఏమైనా మన బ్లెస్సింగ్స్ అచ్చనకి బాగా వర్కౌట్ అయినాయి. పైన తదాస్ దేవతలు తదాస్తు అన్నారు. వెంటనే అచ్చన పెళ్లి సెటిల్ అయిపోయింది. అచ్చన రాగానే బ్రహ్మాండమైన పార్టీ Shut అడగల. up! ఎందుకు బావా అలా అరిసావు? ఆడపిల్ల దగ్గర పార్టీ అడగడానికి సిగ్గులేదు. చా మరి మొన్న వచ్చిన బర్త్డే పార్టీ ఇచ్చినప్పుడు నువ్వెందుకు తీసుకున్నావమ్మా? అది కాదురా, ఆ పార్టీ ఏదో మనమే ఇస్తే బాగుంటుంది కదా. ఏది ఏమైనా అర్చన చాలా అదృష్టవంతురాలు. అలా అనుకోగానే ఇలా పెళ్ళైపోతుంది. Leave me alone. మీరు అలాంటి బావా నీకు నిజంగానే హెడేక్ ఎక్కువైంది. ఒక్కసారి మన ఫ్యామిలీ డాక్టర్ ఫోన్ చేస్తాను. ఇంట్లో సగం దరిద్రం నువ్వు, మరి మిగతా సగం ఇదిగో ఇది. అయ్యో చిచ్చి, ఈ కొంపలో మనశ్శాంతి లేకుండా పోయింది. మొన్నటిదాకా లవ్వు లేదు గివ్వు లేదు అని తెగ బిల్డప్ ఇచ్చాడు కదా. అందుకని మనసులో ప్రేమను మనతో చెప్పడానికి ఇగో ఫీలింగ్స్ అడ్డొచ్చేస్తున్నాయి. ఎల్లనే ఇప్పుడు పిచ్చెక్కిన వాళ్ళ సిటీ అంతా తిరిగి తిరిగి ఆఖరి నా దగ్గరికి వచ్చి నన్ను ఇలా గట్టిగా పట్టుకుని, బావా నేను అచ్చన్న ప్రాణాన్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను బావా, ఎలాగైనా అచ్చన్న నాకు ఇచ్చి పెళ్లి చేయి బావా అని సైలెన్సర్ లేని జనరేటర్ లాగా ఏడ్చేస్తాడు. మొత్తానికి వాడెవడో కానీ మీ బావ వాడే పెళ్లి కొడుకని నమ్మేశాడు. Once more. What's your name? సుబ్బమ్మ. Wow. Bye bye. Be cool, man. Oh, Bob. Oh shit. Okay, finished. Please, please. Baba, you're too much. సారీ ఏం కాదు. సరే నోరు తెరు. సార్, మీరు దేవుళ్ళ కనిపించారు. మీరే నాకు హెల్ప్ చేయాలి సార్. బిల్లు కట్టడానికి డబ్బులు లేనట్టున్నాయి. మనకన్నా బేవర్స్ కేసు. సార్ కావాలంటే మీ బిల్లు కూడా నేనే కట్టేస్తాను. Wow. నా ప్రాబ్లం సాల్వ్ చేయండి సార్. What's your problem? నేను ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను సార్. Low problem. అయితే చాలా ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అయినా పర్లేదు సార్, నేను ఇస్తాను. వావ్. అయితే షార్ట్ గా 3 పెగ్గులోని స్టోరీ చెప్పి. అర్చనకి వేరే వాళ్ళతో పెళ్లి ఫిక్స్ అయిపోయింది సార్. తను ఎత్తుకొచ్చి నీతో పెళ్లి చేయాలి అంతేగా? అంత అవసరం లేదు సార్. మీరు ఒప్పుకుంటే చాలు. మీ అవును సార్, ఆ పెళ్లి కొడుకు ఎవరో కాదు సార్, మీరే సార్. మంది ఎక్కువ ఎవరు అనుకుని నాతో మాట్లాడుతున్నాడు. గెట్ అవుట్. సార్ 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 ఏం మిమ్మల్ని చూసి మీరే అనుకుంటున్నాను సార్. ఓకే ఏంటో చెప్పు. జస్ట్ ఎ మినిట్. చూడండి సార్, ఇది మీరు కదా? ఫోటో నాదే, పేరు నాది కాదు. మంచి గిరాకీ దొరికింది, చెప్తా అని చెప్పిస్తా. అంటే అర్చన నువ్వు నిజంగా లవ్ చేస్తున్నావా? యా.
అర్చన కూడా నిన్ను లవ్ చేస్తుందా? చేస్తుందని అనుకుంటున్నాను. అనుకుంటే చాలదు, అయినా నువ్వు చెప్పేదంతా నిజమని ఎలా నమ్మాలి? ప్రూవ్ ఇట్. మీరు నమ్మాలంటే నేనేం చేయాలో చెప్పండి. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. కౌన్ బనేగా కరోడ్పతి టైప్. కరెక్ట్ ఆన్సర్స్ చెప్తే నిన్ను అర్చన్ని కలుపుతాను. అయితే అడగండి. నో ది పాయింట్. చెక. అర్చన్ని ఫస్ట్ టైం ఎక్కడ కలిసావు? గోవాలో. గోవా. చదువు? ఫ్యాషన్ టెక్నాలజీ. అర్చన ఇప్పుడు ఎక్కడుంది? వైజాగ్లో.